హాయ్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. ఎంతమందికి ఆయిషా గారు ఎక్కి ఏడుస్తుంటే చాలా హ్యాపీగా ఉందో కిందైతే కామెంట్ చేయండి. అది ఎందుకనేది కూడా క్లారిటీగా చెప్తాను. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని కెప్టెన్ అవ్వలేనందుకు, అది కూడా ఆయిషా గారు అవ్వలేనందుకు ఎక్కి ఏడిసారనమాట. ఇదే ఆయిషా గారు కుళ్ళి చెత్త రీజన్స్ చెప్పి దమ్ము శ్రీజ గారిని బయటికి దొబ్బేయమండం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కిందైతే కామెంట్ చేయండి. అన్నీ కూడా చాలా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ముందుగైతే ప్లీజ్ లైక్ చేయండి. ఒక్క లైక్, షేర్ చేయండి. చివరి వరకు చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా టోటల్‌గా 6 మెంబర్స్ అయితే మిగిలారనమాట. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి అయితే అంటారు. బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారన్నమాట. 6 ఇద్దరిద్దరుగా స్ప్లిట్ అయిపోండి. ఒక టీమ్ అవ్వండి. ఓకేనా? అయితే చెప్తారన్నమాట. దీంట్లోని మాధురి గారు, అలాగే ఆయిషా గారు ఒక టీము, అలాగే మన సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా ఒక టీము, అలాగే మనకి రమ్య, సాయి ఒక టీం అనమాట. ఓకేనా? మొత్తం ముగ్గురు. ఓకేనా? మనకి గార్డెన్ ఏరియాలోని 3 వాకీ టాకీలు అయితే ఉంటాయి. అదే గార్డెన్ ఏరియాలోని ఒక్కొక్క 15 బాక్సులు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి యాక్టివిటీ ఏరియాలోని 3 సమాధులు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదండి. ఇద్దరు చెప్పిన. సో ఏంటంటే ఒకరు సమాధిలో పడుకోవాలి అంట. ఓకేనా? ఎవరు పడుకుంటారు మనకి సమాధి లోపల? ఆ సమాధిలో ఏంటంటే ఉండలేకపోతున్నాను అని చెప్పి పైన గంట ఉంటుంది. ఇలగల కొట్టాలి. ఆ సమాధి లోపల కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. గుర్తులు. ఆ గుర్తులు వాకీ టాకీలో నుంచి మనకి యాక్టివిటీ ఏరియాలో వాకీ టాకీ ఉంటుంది కదా! ఆ వాకీ టాకీలో నుంచి బయట మనకి ఆ వ్యక్తికి అంటే గ్రూప్ వ్యక్తికి చెప్పాలన్నమాట. అంటే ఏంటంటే సుమన్ శెట్టి లోపల పడుకుంటాడు. సమాధిలో పడుకుంటాడు. అలాగే మనకి మాధురి గారు సమాధిలో పడుకుంటారు. అలాగే మనకి రమ్య గారు సమాధిలో పడుకుంటారన్నమాట. ఈ సమాధిలోనే కొన్ని గుర్తులైతే ఉంటాయి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మనకి బజర్ సౌండ్ అయితే వస్తది. బజర్ సౌండ్ వచ్చిన తర్వాత బయట ఎవరు ఆడుతారంటే మనకి ఇంకా ఆయిషా, గౌరవ్ గుప్తా, సాయి. ఓకేనా? ఫస్ట్ బిగ్ బాస్ ఏమంటాడు? కెప్టెన్ గెలిచిన వాళ్ళు ఇద్దరు కూడా కెప్టెన్సీయే అని ఫస్ట్ చెప్తాడు. చెప్తా చెప్తున్నాడు కదండి. ఇష్టం వచ్చినట్టు మార్చేస్తాడు. ఫస్ట్ ఇదే చెప్తాడనమాట. ఇద్దరు కూడా కెప్టెన్లే అని అయితే అంటారనమాట. ఓకే. అక్కడ వరకు బాగానే ఉంది. ఫస్ట్ బజర్ సౌండ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆయిషా గారు వెంటనే ఆ వాకీ టాకీకి దేవులాడి ఎదుగుతారు. వాకీ టాకీ బయట మాట్లాడతారన్నమాట. మనకి వెంటనే మాధురి గారు ఒక గుర్తు అయితే చెప్తారు. అదే మనకి గార్డెన్ ఏరియాలోని కొన్ని బాక్సులు అయితే ఉంటాయన్నమాట. ఆ బాక్స్ కూడా కీ అయితే ఉంటుందన్నమాట. లోపల కీ తీసి ఆ కోడ్ కరెక్ట్‌గా గుర్తు పెట్టుకొని మనకి లోపలికెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేస్తే లోపల ఉన్న సమాధిలో ఉన్న మనిషి బయటికైతే వస్తాడు. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది కదా! ఫస్ట్ ఆయిషా గారు కీ దేవులాడుతారు, ఎళ్తారు. కాకపోతే ఏంటంటే మనకి ఓపెన్ చేసిన కీ మాత్రం బయట మర్చిపోతారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ఆయిషా గారు లోపలికెళ్ళిపోతారు. దాని తర్వాత రమ్య గారు కూడా కరెక్ట్‌గా చెప్తారు. నెక్స్ట్ సాయి గారు కూడా వెళ్ళిపోతారన్నమాట లోపలికి. ఓకేనా? వెళ్ళిపోయిన తర్వాత ఈడు మర్చిపోతాడు, ఈవిడ మర్చిపోద్ది కీ. ఇద్దరు బయట మర్చిపోతారు. సాయి గారు మర్చిపోతారు. అలాగే మనకి ఆయిషా గారు బయట మర్చిపోతారన్నమాట. మనోడు కీ కోసం దేవులాడుతూ ఉంటాడన్నమాట. గౌరవ్ గుప్తా. మనోడు చెప్పింది సరింగా వినబడదు. సుమన్ శెట్టి గారు చెప్పింది సరింగా గౌరవ్ గుప్తాకి వినబడదు. ఆఖరికి వినబడుతది. గౌరవ్ గుప్తా కూడా తెలివితేటలకి ఏంటంటే నంబర్ తాళం ఓపెన్ చేస్తాడు. కోడ్ గుర్తుపెట్టుకుంటాడు. ఆ తాళం ఒట్టుకొని లోపలికి వెళ్ళిపోతారన్నమాట. కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారు ఓపెన్ చేస్తారు. సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా ప్రేట్టుకొని వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉన్న బెల్ అయితే కొడతారన్నమాట. వీళ్ళిద్దరూ విన్నర్స్ అవుతారు కదా! ఇక్కడ ఏంటంటే విన్నర్స్ అయిన తర్వాత మనకి ఇప్పుడు కెప్టెన్ ఎవరు? గౌరవ్ గుప్తా, అలాగే మనకి సుమన్ శెట్టి కెప్టెన్. మొత్తం అందరిని నించోమంటాడన్న బిగ్ బాస్. నించోమనిన తర్వాత ఇక్కడ నిఖిల్‌కి ఒకటైతే ఇస్తారన్నమాట. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని మీరు డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయొచ్చని చెప్పి. ఏంటంటే ఇక్కడ మీరు కెప్టెన్సీ టాస్క్‌లోని పార్టిసిపేట్ చేయడానికి మీ పవర్ ఉపయోగించుకునేందుకు నేను ఛాన్స్ ఇస్తున్నాను. ఇద్దరిలోని ఒకరితోని తలపడి మీరు కెప్టెన్ అవ్వచ్చు. ఒకరిని తప్పించేయొచ్చు. అంటే మనోడు సుమన్ శెట్టి నుంచాడు గౌరవ్ గుప్తాని నిఖిల్‌ని ఫైటింగ్‌కి రమ్మంటాడన్నమాట. ఇది జరిగిన టాస్క్. ఓకేనా? ఇక్కడ చెప్తాను చూడండి. ఆయిషా గారు ఎందుకమ్మా అలాగే ఎడుతున్నట్టు? వద్దండి. నా వల్లే మాధురి గారు ఓడిపోయారు. వాళ్ళమ్మో నాయనో అని చెప్పి ఎడుతది. ఎందుకు ఎక్కి కరెక్ట్‌గా 25 నిమిషాలు ఎడుతది ఆవిడ. ఇదే 25 నిమిషాలు ఏడిసిన మనిషి దమ్ము శ్రీజ గారికి నీ చెత్త స్ట్రాటజీల వల్ల, నీ కుళ్ళి స్ట్రాటజీల వల్ల సుమన్ శెట్టి గారు ఆట పోతుంది. లేదంటే
సుమన్ శెట్టి గారు విన్నర్ అయిపోను, కెప్టెన్ అయిపోను, ఏదేదో అయిపోయాను అని చెప్పేసి నువ్వు ఇలాంటి హౌస్లో ఉండకూడదు. నీ ఆర్గ్యుమెంట్స్ చెత్తగా ఉంటాయి, నువ్వు మాట్లాడుతుంటే ఇరిటేషన్గా ఉంటుందని బుడగ కత్తిరించేస్తారు. ఇదే మాధురి గారు కూడా నువ్వు ఉంటే నాకు ఇరిటేషన్ అని చెప్పేసి, ఏ పాయింట్ ఆఫ్లో ఇరిటేషన్ అవుతుంది? మీరు పేరు మాధురియా లేదనుకుంటే మాధవియా అని అడిగిన దానికి ఇరిటేషన్ వచ్చేసి బుడగైతే కత్తిరించేస్తారు. గౌరవ్ గుప్తా ఏమంటాడంటే, అసలు ఎపిసోడ్లో చూడలేదు, కాకపోతే సుమన్ శెట్టి మీద ఉన్న ప్రేమనే సుమన్ శెట్టిని ఉంచుతాడు, దమ్ము సిరీజన్ కట్ చేసేస్తాడు. ఎంత అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే, మనకి రింగులు పడిన టాస్క్లోని మనకి గాలిలో ఉన్నప్పుడు ఇలా వేస్తుంటాడు, అప్పుడు బజర్ సౌండ్ వస్తుంది, అప్పటికి దమ్ము సిరీజ్ దగ్గర రింగ్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఇన్ని అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిన బయట ఆ అమ్మాయి ఉంది, దమ్ము సిరీజ్ దగ్గర ఎంత బాధపడి ఉంటాను. నువ్వు ఎక్కి ఏడ్చింది అనిపించు, ఈ సంత కూడా నాకు బాధ అనిపించట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక్కడ బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడు. ఇంకోటి ఏంటి తెలుసా, గౌరవ్ గుప్తా కెప్టెన్ అవుతే హౌస్లో ఎవరికి ఇష్టం లేదు అసలు. అందుకే అనుకుంటాను బిగ్ బాస్ కూడా కలవ తీసుకొని, నిఖిల్ నీ పవర్ ఉపయోగించుకున్న టైం అయింది, ఇద్దరులోని ఒకరితో నువ్వు వాడాలి, నువ్వు గెలిచావు అనుకుంటే నువ్వు సుమన్తో నువ్వు కెప్టెన్ అవ్వచ్చు, లేదనుకుంటే గౌరవ్ గుప్తా కెప్టెన్. ఇదేంటండి ఇది అసలు? చెప్తున్నాను కదండి, చెత్త 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 చెత్త. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఎపిసోడ్లో వస్తుందో రాదో తెలియదు కాబట్టి 25 నిమిషాలు ఎడిసింది ఆవిడ. 25 నిమిషాలు ఆ అమ్మాయి ఎలిమినేషన్లో ఉన్నా సరే ఎవడో ఓట్లేదు. ఇరిటేషన్, గొంతు చిరాకు, చెత్త. ఆ అమ్మాయి ఏడిసిందండి, బాగుంది. అదే అమ్మాయి చెత్త రీజన్స్ పంపించేసి, అదే అమ్మాయి చెత్త రీజన్స్ చెప్పి దమ్ము శ్రీజగన్ పంపించడం ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.